జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 42వ భాగము. అప్పటికి 2 సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్న మూడోసారి రాముని చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకుని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు. మారీచుణ్ణి కౌగిలించుకుని, మారీచా, నా మాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడు కావు. నీవు కూడా నాతో రా, రథం ఎక్కు, మనిద్దరం రాముని ఆశ్రమం దాకా వెళ్దాము. తరువాత తెలుసుగా, కాస్త సీతను ప్రలోభపెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో. రామలక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకుని ఇటు వచ్చేస్తాను అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు. తరువాత రావణుడు మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు మారీచుడు ఇద్దరూ రథం దిగారు. మారీచా, అటు చూడు, అదే రాముని ఆశ్రమము అనుకుంటున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఆ ప్రకారం చెయ్యి. నేను ఈ పరిసరాలలో దాక్కుని ఉంటాను అని అన్నాడు రావణుడు. వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెగల లేడి రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటూ ఇటూ తిరుగుతున్నాడు. సీత దృష్టిలో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడి రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది. ఆ లేడీ అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అటూ ఇటూ పరిగెత్తుతూ గెంతుతూ భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకుని కొంచెం సేపు అలసటగా పడుకుంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తిరుగుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయలేడి. ఇంతలో కొన్ని లేళ్ళు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఆ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కానీ మిగిలిన లేళ్ళు ఈ మాయలేడి వాసన చూసి ఎందుకో దూరంగా పరిగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరాకరా నమిలి తినాలని మహా కోరికగా ఉంది. కానీ తాను ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు. అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలకు వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో
మిలమిలా మెరిసిపోతున్న ఆ లేడి వంక కుతూహలంగా చూసింది సీత. ఆ అరణ్యంలో అంతవరకు అటువంటి లేడిని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యంగా ఆ లేడి వంక చూస్తూ ఉంది. హమ్మయ్య, వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్ళి ఆమె తనను అందుకునేటట్టు ఆమెకు దగ్గరగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 42వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.